ఫోటోలు తీసుకునేది. ఇంకా డ్రోన్ ఎగరేసిందంటే ఎత్తుకుపోయి బొక్కలు వేస్తారంట. లైట్ హౌస్ మీదకి అయితే వచ్చి మనం ఇప్పుడు ఉండే లొకేషన్ వచ్చి యారాడ బీచ్. ఇది పాత సినిమాలు ఎక్కువ ఉందంట ఈ టెంపుల్ అనేది. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు కూడా అయితే మనం వైజాగ్లోనే అయితే ఉన్నాము. యాక్చువల్గా ఈ రోజు ప్రోగ్రామ్ ఏంటంటే మన సతీష్ బ్రో సాయంత్రం అట్లా వస్తాను, నేను కొన్ని ప్లేసెస్ అయితే చూపిస్తాను, కొంచెం లాంగ్లో ఉంటాయి, అక్కడికైతే వెళ్దాం అన్నాడు. కానీ మనకి 11:30కి అట్లా ఫోన్ చేసి మీరు భోజనం ఏం చేయొద్దండి బ్రో, ఇంటి నుంచి అమ్మగారు భోజనం అయితే ప్రిపేర్ చేసినారు, నేనైతే తీసుకొస్తాను, తినిన తర్వాత అయితే మళ్ళీ బయలుదేరదాం అని అయితే చెప్పినారు. విశాఖ ఇంటి భోజనం అయితే చేసి మనం అయితే మళ్ళీ ఇంకొన్ని ప్లేసెస్ అయితే చూసేదానికి వెళ్దాము. సో ఈ రోజు ప్రోగ్రామ్ అదనమాట. మన సతీష్ బ్రో అయితే మనకి ఇంటి భోజనం తెచ్చినాడు. ఇది వైజాగ్ ఇంటి భోజనం తెచ్చినాడు. అదృష్టం ఉండాలా వైజాగ్లో ఇంటి భోజనం తినాలంటే. బ్రదర్ వాళ్ళ అమ్మగారి పేరు జ్యోతి గారికి అయితే మన ఛానల్ తరపున చాలా పెద్ద థ్యాంక్స్ అనమాట. మనకి మంచిగా వండి వాసన బాగా వస్తూ ఉంది. మనం అయితే ఇక్కడ నిండా తిన్నాం ఈరోజు. ఆల్మోస్ట్ ఇంటి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటి భోజనం మనం బయట తింటున్నాం, వైజాగ్లో తింటున్నాం ఇంటి భోజనం. సో ఇది ప్రాన్ కర్రీ, సో ఇది ప్రాన్ కర్రీ, ఇది చికెన్ కర్రీ, ఇది రైసు, సీ ఫుడ్, రొయ్యలు బాగున్నాయి. రొయ్యల కూర సూపర్. జ్యోతి అమ్మ గారికి ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు, చాలా బాగున్నారు. అంటే అలౌ చేస్తారు అక్కడ, పంపిస్తారు. 3 నుండి 5 సో అలాగే వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈరోజు నేనే ఎక్స్ప్లోర్ ఉన్నాయి. ఇప్పుడైతే మనము ఇక్కడ ఒక లైట్ హౌస్ అయితే ఉంది, ఆ లైట్ హౌస్ దగ్గరికి అయితే పోదాం. అక్కడ నుంచి నెక్స్ట్ ప్లాన్ ఏందని చెప్తా అక్కడ పోయిన తర్వాత. ఈరోజు ఎండ్ ఉంది. అదే ఇదిగోండి మనకి విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఈ విధంగా ఉంది. సో ఇదిగోండి మనం అయితే లైట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్తాము. ఇక్కడ ఒక హిల్ మీదకి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి విశాఖపట్నము షిప్ యార్డ్ అయితే సూపర్ కనిపిస్తూ ఉంది. నేవల్ క్వార్టర్స్. ఓకే, సో ఇప్పుడు మనం యాక్చువల్గా నేవల్ క్వార్టర్స్ ఉంటాయి కదా, ఇది మొత్తం అంతా నేవల్ కంట్రోల్ అయితే ఉంది. ఫుల్ సెక్యూరిటీ ఉంది, చిన్న సెక్యూరిటీ లేదు ఎక్కడ కానీ. డ్రోన్స్ కానీ ఫోటోలు కానీ ఎక్కడ కానీ అలవ్ లేదు, ఫుల్ టైట్ సెక్యూరిటీ ఉంది. దారిలో పోతా కూడా మనం అయితే ఫోటోలు తీసేదానికి లేదు, అంత టైట్ సెక్యూరిటీ ఉంది. అందుకే మనం అయితే ఎక్కడ తీయలేదు. ఆ నేవల్ సెక్యూరిటీ దాటుకొని అయితే మనము ఇప్పుడైతే ఇట్లా వచ్చినాము. ఇక్కడ చూడండి ఈ విధంగా తిరుగుతా ఉన్నాయి పెట్రోలింగ్వి హెలికాప్టర్లో, ఊరికి తిరుగుతా ఉన్నాయి. మన పల్లి వెలుగులు తిరిగినట్టు తిరుగుతా ఉన్నాయి. మనమైతే లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చినాము. ఈడకి వచ్చేదానికి చిన్న తిప్పలు కాదు, ఫుల్ సెక్యూరిటీ, ఫుల్ టైట్. మధ్యలో కానీ వచ్చినంత దూరం మనం ఎక్కడ వీడియో తీస్తే దానికి కుదరలేదు, చాలా టైట్ ఉంది సెక్యూరిటీ. సో బాగుంది లొకేషన్ మాత్రం, ఈ విధంగా ఉంది ఇక్కడ లైట్ హౌస్, ఫేమస్ వైజాగ్ లైట్ హౌస్. సో ఇది ఇక్కడికి మనకి ఈ లైట్ హౌస్ వచ్చేదానికి టైమింగ్ వచ్చి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 దాకా. ఆ టైంలోనే, అది కూడా మనకి ఇక్కడికి రాకముందే ఇంకా చాలా దూరం, ఒక 1 కిలోమీటర్ ఉంటుందా, 1 కిలోమీటర్ ముందరే మనకి నేవలో ఒక గన్ పెట్టుకొని ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఆడ మన ఆధార్ కార్డులో అన్ని ఎంటర్ చేస్తే ఆమెనైతే లోపలికి పంపిస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత లోపల ఒక 10 రూపాయలు టికెట్ ఉంటుంది మనిషికి. దాన్ని తీసుకొని 3 గంటల తర్వాత అయితే గేట్ ఓపెన్ చేస్తారు. అప్పుడైతే ఇక్కడికి రావాలా. ఇక్కడ మామూలుగా ఫోటోలు తీసుకునేది, ఇంకా డ్రోన్ ఎగరేసిందంటే ఎత్తుకుపోయి బొక్కలు వేస్తారంట. మన బ్రదరు ఇక్కడ నేవల్ గురించి స్టోరీస్ చెప్తామంటే నాకైతే భయం వేసేస్తా ఉంది. అంటే ఇంతకుముందు ఇక్కడ ఫోటోలు తీసిన వాళ్ళ పరిస్థితి ఏమైందని, లోపల సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీ కదా ఇది, ఆ డాక్యార్డ్ లో లోపలికి పోయి ఫోటోలు తీస్తే వాళ్ళ పరిస్థితి ఏమైందని చెప్తే నాకు భయం వేస్తుంది కెమెరా బయటికి తీయాలంటే. చూడండి ఏముందా ఇక్కడ, వ్యూ బాగుంది ఇక్కడ, సూపర్ వ్యూ ఇది. ఓ అయ్యింది, అన్నీ ఉన్నాయి షిప్లాడా. ఆల్మోస్ట్ అన్ని ఫ్లీట్ అంతా ఆడే ఉంది. కొంచెం కానీ లైటింగ్ కానీ ఉంటే బాగా కనిపించినట్టు. ఇక్కడ చూడండి మనకి ఈ సముద్రంలో మనకి లైట్ హౌస్ దగ్గర ఇది కంప్లీట్ నేవల్ కంట్రోల్లో ఉంది. ఇక్కడ లైట్ హౌస్ దగ్గర రాగానే ఈ యుద్ధ నౌకలు అయితే ఎన్ని ఉన్నాయి ఇక్కడ. మనకి ఇక్కడ కొంచెము ఫాగ్ టైప్ వచ్చేసరికి కనిపించట్లే కానీ చాలా ఉన్నాయి యుద్ధ నౌకలు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే అన్ని దగ్గరగా ఉన్నాయి, చాలా ఉన్నాయి యుద్ధ నౌకలు. అదనమాట మనకి లైట్ హౌస్. ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం. ఇది డాల్ఫిన్స్ నోస్ లైట్ హౌస్, ఫేమస్ లైట్ హౌస్ ఇది వైజాగ్ కి. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే లైట్ హౌస్ డీటెయిల్స్ ఇవన్నీ ఈ ప్రాంతాల్లో అయితే మనకి లైట్ హౌస్ ఉంటాయి. నేను దీనికి వెళ్ళా. ఎందుకంటే ఎడదాకా వచ్చినాం, ఎడ నుంచి స్టెప్స్ ఉన్నాయి. ఇంకా డూ నాట్ టచ్ ది ఆప్టిక్ గ్లాస్ అంట. ఇది లైట్ ఈ విధంగా ఉంది. లైట్ చూడండి,
పెద్దది లైట్ హౌస్ మీదకి అయితే వచ్చి బాగుంది వ్యూ ఎండ్ నుంచి. అసలు సూపర్గా ఉంది ఇక్కడ వ్యూ మాత్రం. ఇది మనకి లైట్ హౌస్ చాలా బాగుంది. మామూలుగా లైట్ హౌస్ పర్పస్ తెలిసిందే కదా, మామూలుగా నైట్ టైమ్స్ ఓడల్ని డైరెక్షన్ చేసేదానికైతే మనకి టాప్ పాయింట్ లో నుంచి లైట్ అనేది వేస్తారు. అప్పుడు ఆ లైట్ బేస్ చేసుకుని ఓడలు అనేటివి నావిగేట్ అవుతాయి అనమాట షీ షోర్ దగ్గరికి. అంటే ఎక్కువ సేపు లేదు, పైకి పోయినా ఒక 5-10 నిమిషాలు ఉండిస్తున్నారు, అవునా మళ్ళీ వచ్చేసేది. చాలా షూటింగ్స్ అయ్యాయి, అంటే పేర్లు నాకు సడన్ పర్లేదు. మీకు అక్కడ చూసాక మా ఎన్నిసార్లు చూసామా అనిపిస్తుంది మీకు. మీరు కూడా అదే ఫీల్ అవ్వండి. సో ఇప్పుడైతే మనము లైట్ హౌస్ దగ్గర నుంచి ఇక్కడ యారాడ బీచ్ ఉంది పక్కనే, ఆ యారాడ బీచ్ చూసుకొని ఇంకొక లొకేషన్ అయితే ఉంది. స్టీల్ ప్లాంట్ దగ్గరలో ఇంకొక లొకేషన్ అయితే ఉంది. ఆడ టెంపుల్, మాధవరాయ టెంపుల్ అయితే ఉంటుందంట. ఆ లొకేషన్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో ఇది చూడండి ఎంత డౌన్ ఉందో, కిందకి పోతా ఉన్నాం ఇప్పుడు యారాడ బీచ్ కి. వ్యూ మాత్రం సూపర్. ఇది యారాడ ఊరు. గంగవరం ఈ రోడ్డేనా? ఈ విధంగా ఉంది యారాడ. క్లైమేట్ బాగుంది. ఆ మబ్బులు చూడండి వెనకాల, ఎక్కడ దొరుకుతామో దొరికేస్తాం వానకి. ఖచ్చితంగా దొరికేస్తాం. తాటి చెట్లు దండిగా ఉన్నాయి ఇక్కడ, ఎన్ని ఉన్నాయో తాటి చెట్లు. ఈ బీచ్కి, తాటి చెట్లకి, ఈ క్లైమేట్కి సూపర్ అంతే. ఇక్కడ యారాడ బస్సు ఏడదాకా వస్తుంది బీచ్ దాకా. ఇదిగోండి మనం ఇప్పుడు ఉండే లొకేషన్ వచ్చి యారాడ బీచ్. ఇది ఈ బీచ్ మాత్రం నాకు ఆల్మోస్ట్ ఆ కొండ, ఈ బీచ్ చూస్తా ఉంటే నాకు గోవాలో బాగా బీచ్ అయితే గుర్తొస్తా ఉంది. సేమ్ అదే జియో లొకేషన్ అనమాట దానికి కూడా. ఈ రాళ్ళు తెచ్చేసినట్టున్నారు ఇక్కడ కదా. యారాడ బీచ్ నుంచి బయలుదేరి పోతా ఉన్నాము అంతే, వెంటనే వాన అయితే స్టార్ట్ అయిపోయింది. దెబ్బ పడతా ఉంది వాన. ఈ విధంగా ఉంది. ఈ టైంలో కూడా వాన అయింది, నాకు అర్థం కావట్లే. వాళ్ళు ఆ తాడుని దేనికి లాగుతున్నారంటే లోపల వల వేస్తున్నారు సముద్రంలో. ఆ వలని అయితే ఈ విధంగా లాగుతా ఉంటారు చూడండి. అట్లా నడుంకేసుకొని అందరూ ఈ విధంగా లాగుతూ ఉంటారు. వెనకాల తాత అయితే దాన్ని చుట్టేస్తూ ఉంటారు. వాన కూడా లెక్కలా వెళ్తే ఇంకా ఆడ అట్లా ముడేసుకునేది నడుంకి, అవన్నీ లాక్కుంటా ఉండేది. మనకి ఓడ బాగుంది వాళ్ళది. చీకులు చేపలు కాల్చినట్టు అయితే ఉంటాయి ఇక్కడ, అమ్ముతూ ఉంటారు. ఉప్పాడ బీచ్ చూసుకొని ఉప్పాడ యారాడ పేర్లు కన్ఫ్యూజన్. మనమైతే యారాడ బీచ్ చూసుకొని ఇక్కడ బయలుదేరదాం అనే టైంలో మనకైతే బాగా వాన పడింది. కొద్దిసేపు అక్కడ ఉండి మనమైతే మళ్ళీ ఇక్కడ నుంచి మాధవరాయ స్వామి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ, అక్కడికైతే వెళ్తున్నాం. కాదు బ్రో, నాకు తెలిసి వైజాగ్ వాళ్ళు కూడా తిరుగుంటారు ఇంత. ఈ వర్షం కూడా వైజాగ్ కరుణించింది. అంటే నువ్వు ఎండ చూసావు కదా, వర్షం పడితే ఎలా ఉంటుంది చూడు బాబు అని కరుణించినారు. అదే క్లైమేట్ చాలా బాగుంది. వెదర్ పడిన తర్వాత ఫుల్ వర్షం కాదు, లైట్ గా. రోడ్లు మాత్రం ఇట్లా తడిస్తే చాలా బాగొస్తుంది. ఎప్పుడైనా రోడ్డు మీద వాన పడేటప్పుడు చాలా బాగుంటది. నాకు ఆ మాన్సూన్ వీడియోస్ ఎందుకు అంత బాగుంటాయి అంటే దీనివల్లే, ఈ వాటర్ ఎఫెక్ట్ వల్లే. ఆవిరి చూడండి ఇప్పుడే కదా బాగా ఎండి తారు రోడ్డు మీద నీళ్లు పడేయడానికి పొగలు కక్కుతా ఉంది రోడ్డు. ఇట్లా ఉంటే ఇంకా సూపర్, మనకి అడ్వెంచర్ కదా ఇట్లా ఉంటే. అదే మట్టి వాసన. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఈ పక్కన గోడ కనిపిస్తుంది, గోడను ఈ ఫెన్సింగ్, ఇది మొత్తం అంతా స్టీల్ ప్లాంట్. దీని అవతల అంతా సూపర్గా ఉంది, చూసినట్టే ఉంది ఏడవ సినిమాలో. కానీ లొకేషన్ మాత్రం ఈ స్పాట్ని మాత్రం చూసినా నేను, కానీ గుర్తు రావట్లే టక్కని. గంగపట్నం దగ్గర మాధవరాయ స్వామి టెంపుల్ అయితే ఉంది. మనమైతే ఆడికి వచ్చినాము. మనకి ఇక్కడ వెనకాల గెస్ట్ హౌస్ కనిపిస్తుంది. ఈ గెస్ట్ హౌస్ మనకి చాలా సినిమాల్లో ఉందంట, నాకైతే గుర్తు రావట్లే ఏదని. చాలా ఓల్డ్ సినిమాల్లో అయితే ఉంది ఈ గెస్ట్ హౌస్. సినిమా యాక్టర్లు చాలా మంది అయితే వచ్చి అప్పట్లో ఉండేవాళ్ళు. అదే కాకుండా చాలా షూటింగ్లు కూడా జరిగినాయంట ఈ స్పాట్ లో. ప్రశాంతంగా ఉంది. ఇదిగోండి మనకి అది టెంపుల్, మాధవరాయ టెంపుల్. పైకి అయితే ఎక్కదాం ఇప్పుడు. అదంతా వచ్చి గంగవరం పోర్టు. పడిపోతానా? మనం నడుస్తున్నామే
దీనికి రైలింగ్ అంటూ లేదు, కాన్సన్ట్రేషన్ పెట్టలేదంటే కింద ఉంటాం. ఏ నుంచి ఇప్పుడు కొంచెం ట్రెక్కింగ్ చేయాలా. ఈ టెంపుల్ కూడా అయితే మనకి చాలా సినిమాల్లో అయితే ఉందంట, మీరు ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది ఏ సినిమాలో ఉందనేది. కామెంట్ చేయండి. పాత సినిమాలు ఎక్కువ ఉందంట ఈ టెంపుల్ అనేది. ఓకే, జస్ట్ ఒక 5 to 10 minutes ఉంటుంది పైకి. కొండ మీదనే ఉంది. ఇది మాధవ స్వామి టెంపుల్. లోపల ఈ విధంగా ఉందన్నమాట విగ్రహాలు. ఇక్కడ లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. అటు పక్క ఇటు పక్క కొండ, ఈ మధ్యలో చిన్నగా బీచ్ ఉంది. ఏమంటే ఈ పోర్ట్ నుంచి ఆ వాటర్ అనేది పచ్చగా వచ్చి ఇక్కడ కలుస్తున్నాయి బీచ్లో. అందువల్ల మనకి ఆ బీచ్లో మొత్తం అంత పచ్చగా ఉండే వాటర్, లేదంటే మామూలుగా క్లియర్గా ఉంటాయి. మనకు ఆవిడ కనిపిస్తుండేది అంతా వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇటు వచ్చి మొత్తం అంతా పోర్ట్. ఇది ఏంటంటే మన వైజాగ్ KGF అన్నమాట. వైజాగ్ KGF గంగవరం పోర్ట్. ఇది గంగవరం పోర్ట్. ఆల్మోస్ట్ మనకి KGF ఫీలింగ్ ఉంది ఈ నుంచి టాప్ యాంగిల్లో చూస్తామంటే. ఇంకోటి వచ్చి ఇదిగోండి, ఆ మధ్యలో చిన్నగా ఒక కొండలాగా పొడుచుకోవచ్చుంది, దాని పేరు పెట్టకొండ అంట. ఇంతకు ముందు అక్కడ పోయేవాళ్ళంట బోట్లలో, ఇప్పుడైతే అక్కడికి పోట్లు ఆపేసినారు. చాలా సంవత్సరాల క్రితము మనకి 25 years బ్యాక్, చాలా సంవత్సరాల క్రితము మనకి ఆ టూరిస్ట్ లాగా పోయి ఇక్కడ కొన్ని కాలేజీకి సంబంధించిన స్టూడెంట్లు 2 బోట్లు పోయినారంట. దాంట్లో ఒక బోట్ అనేది ఎక్కువ అలలు రావడం వల్ల తిరగబడిపోయి కొంతమంది అయితే స్టూడెంట్స్ అని చనిపోవడం జరిగిందంట. అప్పటి నుంచి అక్కడికైతే ఎవరిని పోనిచ్చట్లేదు. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, వ్యూ పాయింట్ చూసేదానికి పోతున్నాం పైకి. ఇక్కడ బాగా ప్లెయిన్ ల్యాండ్ ఉంది. నైట్ క్యాంప్ కూడా వేసేటట్టుంటారు ఇక్కడ, అదే మంటలన్నీ పెట్టున్నారు. సో ఇదిగోండి కెమెరామెన్ సతీష్ తో సుధీర్ ది ఎక్స్ప్లోరర్. సూపర్. మూవీస్లో ఉంటుంది చాలా. పెద్దది, అది చిన్నది అనుకున్నా నేను. మనకి ఆడొక రాయి చూడండి ఎట్లా ఉందో. కొన్ని సంవత్సరాల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఆ రాయి అక్కడ అట్లాగే ఉందంట, అదే పొజిషన్లో. సూపర్గా ఉంది. మనం పోయి తోసేద్దాం. హైలైట్గా ఉంది. ఆడేదో చిన్న గుహ ఒకటి ఉంది. ఇక్కడ సన్ రైజ్ బాగుంటుంది కదా, అదే సముద్రం మీద నుంచి సైడ్ నుంచి మనకి సన్ రైజ్ అయితే అవుతుంది. ఫాగులు మబ్బులు లేకపోతే క్లియర్గా ఉంటుంది. ఇట్లాగేమైనా వాతావరణం ఉన్నిందంటే మనకి అంతే సంగతులు. లైట్ హౌస్ ఆన్ చేసినట్టున్నారా, అదో బ్లింక్ అయింది అదిగోండి. ఇందాక మనము లైట్ హౌస్ పోయించినాం కదా, అదైతే ఇప్పుడు ఆన్ చేసినారు దాని లైట్. వెదర్ కొంచెము డల్గా ఉంది కదా, అందుకని త్వరగా ఆన్ చేసినట్టున్నారు. మీకు అటు చూసుకుంటే ఆ ఎడ్జ్లో కొండ ఉంది చూడండి, ఆ కొండ అదిగోండి బ్లింక్ అయింది కదా ఇప్పుడు, అదనమాట లైట్ హౌస్. మళ్ళీ బ్లింక్ అవుతుంది చూడండి కొద్దిసేపటికే. స్లోప్ ఉంది లైట్గా, ఈ స్లోప్లో నడుచుకుంటూ పోతా ఆ సముద్రాన్ని చూస్తా ఉంటే చాలా బాగుంది. ఫోటోలకు మాత్రము ఎక్సలెంట్ స్పాట్ ఇది. అంతే మాకు ఇదే బాధ అనిపిస్తూ ఉంది, ఈ గ్రీన్ వాటర్ ఉంది అది కానీ లేకపోతే ఎంత బాగుండేది ఇది ఈ బీచ్ అనేది. పాట చూస్తున్నాం కదా, ఈ పాట ఇదే లొకేషన్ అనమాట, మనకి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. ఇదిను ఈ కొండ మీద అయితే తీస్తున్నారు మనకి. మనం వెళ్ళాం కదా స్విమ్మింగ్ పూల్ అది
చూసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరేస్తాం. ఎందుకంటే మనం వచ్చిండే లొకేషన్ దారి అనేది సరిగ్గా లేదు. ఇంకోసేపు ఉందామంటే మళ్ళీ మనం పోయేటప్పుడు చీకటి పడితే ఆ దారిలో కొంచెం ఇబ్బంది పడతాము. అందుకని అయితే కొంచెం మనసు సంపుకొని పోవాల్సి వస్తుంది ఇక్కడ నుంచి. ఇది మామూలుగా వర్షం పడి అట్లా ఉన్నప్పుడు పచ్చ గడ్డి వస్తుంది, అప్పుడు ఇంకా బాగుంటుందంట ఇక్కడ ఈ లొకేషన్ అనేది. థ్యాంక్ యూ బ్రో, మంచి ప్లేస్ చూపించింది. సూపర్ లొకేషన్ ఇది. వైజాగ్ లొకేషన్స్ అన్ని చూసిన వాళ్ళు, ఎస్పెషల్లీ వైజాగ్ పీపుల్, మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. మనస్ఫూర్తిగా మీకు ఏమనిపించింది. రికార్డ్ అయింది. మనమైతే గంగవరం పోర్టుకి పోయి తిరిగి అయితే మనం వైజాగ్ అయితే వచ్చేసినాము. వైజాగ్లో ఇదిగోండి మన బ్రదర్ ఇక్కడ అల్హమ్దుల్లా బిర్యానీ పాయింట్ అయితే ఉంది. హైదరాబాద్ బిర్యానీ సూపర్గా ఉంది. ఏడైతే మనకి మంచి బిర్యానీ అయితే ఒకటి పెట్టించినాడు. టేస్ట్ మాత్రం ఆల్మోస్ట్ ఇంకా హైదరాబాద్ స్టైల్లోనే ఉంది. ఇది వచ్చి మనకి అల్లీపురం ఏరియాలో ఉంటుందంట. మనకి రైల్వే స్టేషన్ నుంచి ఇట్లా స్ట్రైట్ వస్తే మనకి అల్లీపురం ఏరియాలో అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మనం లైట్ హౌస్ అయితే పోయినాము. లైట్ హౌస్ నుంచి యారాడ బీచ్ అయితే చూసుకున్నాము. యారాడ బీచ్ నుంచి మళ్ళీ గంగవరం పోర్టుకి అయితే చూసుకొని ఆడ మళ్ళీ మాధవరాయ టెంపుల్ కొండ మీదకి వెళ్ళినాం కదా, అదైతే చూసుకొని మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ అల్మహదుల్లా బిర్యానీ దగ్గరికి అయితే వచ్చి మంచి బిర్యానీ అయితే తిన్నాము. ఈ బిర్యానీతో మన డేని అయితే క్లోజ్ చేసినాం అనమాట. సో ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ 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 బాయ్.